హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలాల్లోని గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించిన మంత్రి ప్రజా సమస్యల పరిష్కారం నుంచి ఉచిత 200 యూనిట్ల విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వరకు ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. ఇక భీమదేవరపల్లిలోని 15 స్థానాలు, ఎలకతుర్తిలోని 11 పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను విజయం దిశగా నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం న్యూ కాలేజీలు, 4 లైన్ల రోడ్లు, ఆసుపత్రులు, ఎల్లమ్మ చెరువు, సర్వాయి పాపన్న కోట అభివృద్ధి అన్నింటినీ వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా.